చూస్తున్నాం జగిత్యాల జిల్లా రాయకల్లో దారుణం జరిగింది. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం రేపుతోంది. పంటితో కొరుకుతూ గావు పట్టి జంతువులను బలిస్తున్నారు. జంతువుల బలిపైన జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయకల్ పోలీస్ స్టేషన్లో జంతు ప్రేమికులు ఫిర్యాదు చేశారు. సహజంగా తెలంగాణలోని కొన్ని ఆచార పద్ధతుల్లో భాగంగా అది పోట్రాయ్ అంటుంటారు. సో తెలంగాణలో పలికేటువంటి పదం బొడ్రాయి పండుగ. బొడ్రాయి పండుగ అని కానీ, లేకుంటే పోచమ్మ పండుగలని కానీ, బలివ్వడం అని కానీ, ఇటువంటి విధంగా కొన్ని తరాల నుంచి వస్తూనే ఉంది ఈ పద్ధతి. సరే, కొంతమంది జంతు ప్రేమికులు కొంత ఇబ్బంది కలిగించవచ్చు, జంతు ప్రేమికులు బాధపడవచ్చు, ఆందోళన వ్యక్తం చేయొచ్చు. కానీ సహజంగా కొన్ని ఏళ్ల నుంచి, తరతరాల నుంచి జరుగుతున్న పండుగలు ఇవన్నీ కూడా. ఊరంతా దిష్టి తీస్తున్నామని, తర్వాత ఊరందరికీ ఏం హాని కలగకుండా దేవతను కొలుస్తున్నామని, ఆ దేవుడిని మొక్కుతున్నామని రకరకాల పేరుతో వాళ్ళ ఆచార పద్ధతులు ఒక్కో తెలంగాణ అంతటా ఒకే రకంగా ఉండదు. మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటుంది. అది ఇప్పుడు జగిత్యాలో జరిగేది భీమన్న జాతర. ఆ భీమన్న జాతరలో జంతు బలి ఇప్పుడు కలకలం రేపుతోంది. గావు పట్టడం అంటారు దాన్ని. సో గావు బట్టి జంతువుని బలి, పంటితో కొరికి, గొంతు నులిమి పంటితో కొరికి చంపుతూ ఉంటారు. సో అటువంటి పండగని ఇప్పుడు జంతు ప్రేమికులు విభేదిస్తున్నారు. ఇదంతా తప్పు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పైన రాయకల్ పోలీస్ స్టేషన్లో ఆ జంతు ప్రేమికులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. జగిత్యాల్. సో ఇక్కడ ఫిర్యాదు చేసిన వ్యక్తి గౌతమ్ ఆషాడపు అంట. సో పలువురు పైన కేసు నమోదైంది. సో పలువురు పైన ఆ ఎఫ్ఐఆర్ నమోదైన విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుదారులు కూడా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. డిస్ట్రిక్ట్ లోని రాయకల్ మండలంలో భీమన్న టెంపుల్లో ఒక జాతర జరిగింది. దూరంగా బలి ఇవ్వడం జరిగింది. దీని గురించి మేము రాయకల్ పోలీస్ స్టేషన్లో టెంపుల్ అథారిటీస్ పైన, ఆర్గనైజర్స్ పైన, పోతురాజుల పైన కంప్లైంట్ చేశాము. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. జగిత్యాల డిస్ట్రిక్ట్ లోని రాయకల్ మండలంలో భీమన్న టెంపుల్లో ఒక జాతర జరిగింది. ఆ జాతరలో భాగంగా దాదాపు 50 మేకలని పోతురాజులను పిలిపించి బలి ఇవ్వడం జరిగింది. ఆ బలిలో భాగంగా పోతురాజులు మేకల మెడలను పళ్ళతో కొరికి చాలా క్రూరంగా బలి ఇవ్వడం జరిగింది. దీని గురించి మేము రాయకల్ పోలీస్ స్టేషన్లో టెంపుల్ అథారిటీస్ పైన, ఆర్గనైజర్స్ పైన, పోతురాజుల పైన కంప్లైంట్ చేశాము. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. జగిత్యాల డిస్ట్రిక్ట్ లోని రాయకల్ మండలంలో భీమన్న టెంపుల్లో ఒక జాతర జరిగింది. ఆ జాతరలో భాగంగా దాదాపు 50 రైట్. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆవిడ కూడా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చింది. సో రాయకల్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ 325 6TS AB SPA 11/1 PCCA యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. సో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి గౌతమ్ అదులాపురం గౌతమ్ కంప్లైంట్ ఇచ్చారు. సో పలువురు పైన సుధాకర్ అండ్ గంగాధర్ మరికొంతమంది వ్యక్తులపైన కంప్లైంట్ అనేది. అక్కడ మహిళ చెప్తున్న ప్రకారంగా 70 మేకలని పోతురాజులను పిలిపించి బలి ఇప్పించారని చెప్పి ఆ సదరు మహిళ చెప్తోంది. సో సహజంగా తెలంగాణలో కొన్ని ఆచార పద్ధతులు ఉన్నాయి. ఆచార పద్ధతి తరాల నుంచి, యుగాల నుంచి వస్తూ ఉన్నాయి. సో ప్రకృతిని ప్రేమించేటువంటి పండుగల్లో, లేకపోతే వాళ్ళ ఆరాధ్య కుల దైవాలను ప్రేమించేటువంటి పండుగల్లో ఇటువంటి సహజంగా జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, కొన్నేళ్ల నుంచి వస్తుంది. మరి ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీస్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో జగిత్యాల్ రాయకల్లో జరిగేటువంటి భీమన్న జాతరలో ఇప్పుడు ఈ బలి ఇష్యూ సెన్సేషన్గా మారింది. గతంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. చాలా రోజుల నుంచి జరుగుతోంది, కొన్ని తరాల నుంచి, యుగాల నుంచి జరుగుతూనే ఉంది. చాలా తాతల తండ్రుల నుంచి కూడా వస్తూనే ఉంది ఇట్లాంటి ఆచార పద్ధతులు. సో అది డెఫినెట్గా తప్పే జంతుబలి అనేది. బట్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ దారు ఏం కోరుకుంటున్నారు? ఇలా ఇవ్వద్దు అని అంటున్నారా, లేకపోతే అలా కొలవద్దు అని అంటున్నారా, లేకపోతే పోలీసులు ఇప్పుడు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు ఏం చేయబోతున్నారు? మనోజ్, ఇటీవల కాలంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల్ని అంతం చేస్తున్నారు, ఇంజక్షన్లు ఇచ్చి. పలు ప్రాంతాల్లో పూతుల బెడద నివారించడానికి ముందుకొస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి భీమన్న జాతర ప్రతి సంవత్సరము జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి భీమన్న గుడి దగ్గర ఆ దేవాలయంలో పోతరాజులు మేకలను, గొర్రెలను గావు బట్టి బలి ఇస్తారు. ఆ బలి ఇచ్చేటువంటి ఆచారం తరతరాలుగా ఉంది అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ జంతు ప్రేమికులు మాత్రం చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నారు. వీటిని రక్షించడానికి చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుంది. దీనిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. రెండవ అంశం ఏంటంటే, గుడి, దేవాలయము లేదా పవిత్రమైనటువంటి స్థలాలలో వీటిని
అంతమొందించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చట్టం చెప్తుంది. BNS 325 సెక్షన్ ప్రకారము దీని మీద శిక్షార్హులు 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష ఇవ్వడానికి అవకాశం ఉంది. దీన్ని నివారించాలి. దీనికి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అనేటువంటి కోణంలో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యక్షంగా వారి దగ్గర వీడియోస్, ఫొటోస్, ఎవిడెన్స్ సేకరించారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే జాతర నిర్వాహక ఉత్సవ కమిటీ ఉంటుందో ఆ ఉత్సవ కమిటీకి సంబంధించి వాళ్ళలో కనీసం ఇప్పటికైనా అవేర్నెస్ కలిగించాలని చెప్పేసి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన రాయకల్ పోలీస్ స్టేషన్లో FIR సైతం నమోదైంది. ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, వారికి జాతర నిర్వాహకులకి మేము అవేర్నెస్ కల్పిస్తామని చెప్పేసి పోలీసు చెప్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, రైట్. అంటే జంతు ప్రేమికులు ఇప్పుడు ఏమంటారంటే ఈ ఆచార పద్ధతిని మానుకోవాలి, మీరు ఆచారంగా దీన్ని తీసుకోకండి, జంతు బలి ఇవ్వకండి అని చెప్పి అంటున్నారా? పోలీసులు అవేర్నెస్ కల్పిస్తామంటే ఏం చేయబోతున్నారు? అంటే ఇక్కడ వాళ్ళపై సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తారా, లేదంటే అక్కడ బలి ఇవ్వకుండా ఇంకేదైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఏం జరగబోతోంది? ఖచ్చితంగా మీరు అన్నట్టు చట్టం, ఆచారం ఈ రెండింటికి మధ్యలో కాంట్రడిక్టరీ అయినటువంటి ఘటనగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చట్టం అనే దాన్ని తయారు చేయడానికే ఆచార వ్యవహారాలు, తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలని ఆధారంగా చేసుకునే చట్టం తయారవుతుంది. ద బేసిక్ సోర్స్ ఆఫ్ లా అని చెప్తున్నారు చాలా మంది శాస్త్రవేత్తలు. దాన్ని పక్కన పెడితే చట్టం అనేది ఒకటి ఉంది కాబట్టి చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఈ దేవాలయాలు, ఇతర ప్రాంగణాలు, ఉదాహరణకి మనోజ్ దసరా వచ్చిందంటే చాలు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జంబి కొట్టడం అనేది చాలా ప్రాంతాల్లో అది కామన్ గా జరుగుతుంది. అక్కడ మేకను గావు పట్టడం అంటే కొరికి చంపేస్తారు. ఈ ఆచారం సైతం ఒకే వేట్తో దాన్ని 2 ముక్కలుగా చేయాలని చెప్పేసి భావిస్తుంటారు. అది ఒక సెంటిమెంట్ గా కూడా భావిస్తూ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. చాలా క్రూరమైనటువంటి చర్య. జంతువులని అత్యంత క్రూరంగా, పాశవికంగా అంతమొందించాలని ఎక్కడ ఏ చట్టంలో చెప్పట్లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని నిలువరించాలి, దాన్ని అడ్డుకోవాల్సిందే. వారు ఏదైతే చట్టాన్ని అతిక్రమించిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి శిక్ష పడితే మరొక దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్స్, టెండెన్సీ జరగకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. ముందుగా అవేర్నెస్ చేయండి, చట్టం ప్రకారం చర్యలు తీసుకోండి, కఠిన చర్యలు చేపట్టాల్సిందే అనేటువంటి అంశాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. మనోజ్, రైట్. సో ప్రజెంట్ పెద్ద ఎత్తున రాయకల్ జరిగేటువంటి ఈ అంశం పైన చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కొన్ని తరాలుగా, యుగాలుగా వస్తూనే ఉంది ఈ ఆచారం. సో డెఫినెట్గా ఇది జంతు బలి చాలా పొరపాటు. కానీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వివిధ ఆచార పద్ధతుల్లో భాగంగా ఈ రకంగా దిష్టి తీస్తున్నామనో, లేకపోతే ఊరికి ఎటువంటి అపాయం కలగొద్దనో, ఊరు చుట్టూ బలేస్తున్నామనో రకరకాల పేరుతో అక్కడ కార్యక్రమాలు చేపడుతుంటారు. కానీ జంతు ప్రేమికులు మాత్రం అంత తప్పు, జంతు బలి తప్పు అంటున్నారు. సో ప్రస్తుతానికైతే పలువురిపైన కేసు నమోదైంది. సో కేసులు పెట్టారు. పోలీసులు కూడా అవేర్నెస్ కల్పిస్తాం మేమని చెప్పి పోలీసులు కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఎటువంటి విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. సో ఇందాక ప్రతినిధి చంద్రశేఖర్ అన్నట్టుగా చట్టం వర్సెస్ ఆచారం, మా ఆచారం ఇదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ చట్టంలో ఇలా జంతు ప్రేమికుల్ని లేకపోతే జంతువుల్ని బలివడం తగదు అన్నట్టుగా చట్టం చెప్తోంది. మరి వీటిలో ఇప్పుడు పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, పోలీసుల యాక్షన్కి ఆ గ్రామస్తుల రియాక్షన్ ఏముండబోతుంది చూడాలి. ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం, డప్పు చప్పుల మధ్యలో పెద్ద ఎత్తున ఒక రథాన్ని ఏర్పాటు చేసి కోలాహాల మధ్యలోనే ఊరంతా కలిసి ఏకమైపోయి చిన్న పెద్ద అంతా కలిసి చేసుకున్నటువంటి ఈ పండగ అక్కడ గావు పట్టామనేటువంటి పేరుతోని మేకల్ని గొంతు కొరికి, పంటితో గొంతు కొరికి హతమారుస్తూ ఉంటారు. సో అటువంటి ప్రక్రియ తప్పు, జంతు బలి తప్పనట్టుగా వీళ్ళంతా విభేదిస్తున్నారు. ఒకసారి మళ్ళీ జంతు ప్రేమికులు సేమ్ వైబ్ బట్ నౌ అన్ఫిల్టర్డ్ కాన్ఫిడెన్స్.